శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4th మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహాన్ని జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలని, చక్కగా మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నానండి నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ధనుర్రాశి గురించి చెప్పుకుందాం. ధనుర్రాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు కూడా రెడీగా ఉండండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. ఏంట్రా బాబు ప్రతి వాళ్ళకి చెప్పేస్తున్నాం అంటే, తప్పదు. మీ రాశిలో ఉన్నాడు, ఆ ప్లానెటరీ పొజిషన్ ఉంది, రాహు తీసుకెళ్తాడు, కరెక్ట్ అయిపోయి ఉన్నాడుగా. చెప్తా, ఎందుకు కూడా చెప్తాను. కాబట్టి అందరికి రెడీగా ఉండండి. అంటే అందరూనా కాదండి. మీ జాతకాల ప్రకారము, మీ జాతకాల్లో రాహు అంతర్దశలోనూ ఎక్కడో ఉంటాడు. అప్పుడు వాళ్ళ బిజినెస్ రీత్యా, వాళ్ళ పర్సనల్ పనుల రీత్యా విదేశాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్తారు అని అర్థం. ఏదైనా మీ రాశికి అంత చికాకులు, కోపాలు, ఇంత ముందున్నటువంటి స్పీడ్నెస్ తక్కువగా ఉంటుంది. చిన్న ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ ధనం విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. మీకు రావాల్సిన ధనం వచ్చి తీరుతుంది. మీకు ఉన్న దానికంటే ఎక్కువ, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. ఒకళ్ళకి డబ్బులు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటారు. ఒకళ్ళని అడగరు, మీరే ఇస్తారు. అది గొప్పతనం. అంతే కదండి. ఎక్కడికి వెళ్ళినా ప్రేమతో కూడినటువంటి భోజన వసతులు మీకు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అబ్జర్వ్ చేసుకోండి. రకరకాలమైన ఉంటాయి. పంచభక్ష పరమాణాలు అంటారు కదా, అవి లేకపోయినా పర్లేదు, కానీ మంచి ప్రేమతో కూడినటువంటి భోజనం మీకు ఉంటుంది. అలాగే బంగారాభరణాలు, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు, గాయకులకి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉందండి. మీరు ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలు వెళ్తున్నారు. ధనుర్రాశి వాళ్ళు ప్రోగ్రామ్స్ రీత్యా పాట పాడడమో, యాంకరింగ్ ఉండడమో ఏమో ఉన్నాయి మీకు. అంటే మ్యూజిక్ చేస్తారు కదా, విదేశాలు వెళ్తున్నారు, ధనం సంపాదిస్తారు, నేమ్ అండ్ ఫేమ్ ఉండి తీరుతుంది. అంతేకాకుండా అండి 4th భావంలో బుధ శుక్రులు ఉన్నారు. వాళ్ళ గురించి కాసేపు చెప్పుకుందాం. బుధ శుక్రులు 4th భావంలో ఉన్నారంటే చదువు బాగా శ్రేష్టంగా వస్తుంది. తల్లిగారికి బాగుంటారు, భూములు కొనుక్కుంటారు. అంతేకాకుండా కళారంగంలో అభిరుచి ఉంటుంది. అంత బాగుందండి. బుధ శుక్రులు, శుక్ర రాహువుల గురించి చెప్పుకుందాం. శుక్ర రాహువులు ఉన్నారంటే వాళ్ళకి చక్కటి ఔన్నత్యం ఉంటుందండి. అదృష్టవంతులుగా ఉంటారు, తెలివిగల వారుగా ఉంటారు, మంచి విశేషమైన పలుకుబడి కలవారుగా ఉంటారు మీరు. అలాగే అనేకమైన శుభ విషయాలు కలిసి వస్తూ ఉంటాయి. 4th భావంలో శని ఉన్నాడు కదా. 4th భావంలో శని ఏం చేస్తాడు? అర్ధాష్టమ శని అంటాం. అమ్మ బాబాయ్ అంటాం. కానీ ఈయనే మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. రాహుతో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. అసలు 4th భావంలో రాహు ఉంటే ఫారిన్ కంట్రీస్ కాదా? వెళ్ళరా? నిజమే కదండి, అవునా? అవును. పైగా శనితో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. వెళ్ళిపోతారంటే నిజంగా వెళ్ళిపోతారా? కానీ 2nd house లార్డ్గా 4th భావంలో ఉండడం వలన, అది కూడా శనీశ్వరుడు అవ్వడం వలన, రాహుతో కనెక్ట్ అయి ఉండడం వలన
ఇంత రీజన్స్ చెప్పాలండి, అదే మీరు సరదాగా వినేస్తారంటే నమ్మరుగా నన్ను. వాళ్ళన్న మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు అని ఇండికేషన్. ఇది తప్ప ఏదో గబగబా చెప్పేస్తున్నది కాదు కదా, రీజన్స్ చెప్పాలి, మీకు నమ్మకం కలగాలి నా మీద, అది ఉంటుందన్నమాట. నా మీద కాదుకోండి, ఎవరైనా చెప్తారు ఇలాగా. అందుకే అది అద్భుతంగా ఉంది మీకు. సరే అది పక్క పెడదామండి. ఏదైనా పంచమస్థానంలో రవి ఉన్నాడు మీకు. పంచమస్థానంలో రవి అంటే దేవతానుగ్రహం వలన, మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాల వలన, పూజల వలన పుత్ర సంతాన యోగము కలుగుతుంది. అంటే మీ వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు, ఆల్రెడీ పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మీ పంచమంలో రవి ఉన్నాడంటేనే మీకు గ్రేట్ అసెట్ అనమాట. మంచి నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా ఉంటుంది. మీ వంశంలోనే మీరు బాగా అంటే మంచి ప్రతిభ కలవారు అంటాను చూసారా, అలా ఉంటారు మీరు. మంచి అదృష్టం ఉందండి మీకు. రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు 6వ భావం ఉంటే భయమా అంటాం కదా, లేదండి, ఖచ్చితంగా చూపిస్తాను. కావాలంటే 6వ భావంలో గురుడు ఉండడం వలన అనేకమైనటువంటి శుభకార్యాలు, శుభ విషయాలు వాటంతటవే మీ దగ్గరికి వచ్చి తీరుతాయి, శుభాలు చేకూరుతాయి అని శాస్త్రంలో నేను చాలా చోట చదివా. మీకు చూపించమని కూడా చూపిస్తా. ఖచ్చితంగా 6వ భావంలో గురుడు యోగిస్తాడు, మంచి చేస్తాడు, శుభ విషయాలు, శుభకార్యాలు, అనేకమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి. సరే పక్క పెడదామండి. ఏదేమైనా మీ భాగ్యమైన సప్తమ స్థానాధిపతి కూడా ఇంకోటి విషయం, సప్తమాధిపతి ఎవడంటే 4th భావం లేడా, అదొక ఇండికేషన్. 4th ఫారిన్ కంట్రీస్ ఏంటంటే మాటల. పైగా మీరు వ్యాపారాలు ఇచ్చా, మీ భార్యాభర్తలు కలిసి వెళ్ళడము, అదే కొత్తగా పెళ్ళైన దంపతులు విదేశాలు వెళ్ళడము, పెళ్లి చేసుకుని విదేశాలు వెళ్ళడము, ఉన్నాయండి. అందరూ కాదు కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు వెళ్ళబోతున్నారు, నాకు ఫోన్ కూడా చేస్తారు. ఇది నిజం, ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుందన్న సందేహం లేదు. వ్యాపారాలు ఇచ్చే ఫారెన్ వెళ్తారు. సరే షూటింగ్లు ఇచ్చే వెళ్తారు, ఉంటాయి. షూటింగ్ కూడా అవకాశం ఉంది, ఎందుకంటే బుధుడితో కలిసిన చుక్కుడు కదా సినిమా ఫీల్డ్. బహుశా మీ సినిమా రంగంలో ఉన్నారని చూడండి, చెప్తారు మీరే. సరేనండి, ఇది వింటే మీరు చెప్తారు. సరే పక్క పెడదామండి. కుజచంద్రుడు కాంబినేషన్ అష్టమంలో, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. బాబోయ్, చంద్రుడు ఆ పక్కన కుజుడు నీచ, ఎలాగరా నాయనా అనుకుంటావా? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటారంటే 12th హౌస్ లార్డ్గా కుజుడు ఉన్నాడు, అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో ఉన్నాడు చంద్రుడు. కుజచంద్రుడు కలిసి ఉండడం వల్ల నీచభంగ రాజయోగం. ఇంకెంతకంటే అదృష్టం ఉంటుందంటారా? సరేండి కదండి. అంటే నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల అనేక రంగాల్లో అనేక రకాలు కలిసి వస్తుంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం, సేవకాజనం, లా రిలేటెడ్లో సక్సెస్, బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, సేవకాజనం, ఇలా అనేక శుభ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహాలు మీరు కొనుక్కుంటారు. అలాగే 9th హౌస్ లార్డ్ అండి, 9th హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు. అంటే తండ్రి గారికి కొడుకుల వలన, సంతానం వలన కలిసి వస్తుంది. సంతానమే మిమ్మల్ని, అంటే తండ్రి గారిని, మీ అబ్బాయిలు మీ అమ్మాయిలు కానీ మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము. ఫారిన్ కంట్రీస్ పక్కా పెడదాం, మిమ్మల్ని, మీకు ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళు మీ దగ్గర జిగ్గా డబ్బులు ఉంటాయి కానీ మీకు నాన్నగారు తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చి తీరుతారు. కుజుడు రవి వల్లనే. అదేమి సరదాగా అతిశయోక్తి ఏం కాదండి, మంచిదే. పిల్లల ప్రేమ. సరే అది పక్క పెడదామండి. తీర్థయాత్రలు చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీ అబ్బాయిలతో మీ నాన్నగారు కూడా కలిసి వస్తారు. మీ నాన్నగారు మీరు కలిసి వెళ్తారు, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకమైన శుభకార్యాలు జరుగుతాయి. ఏ వ్యాపారం చేసినా బంగారు వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ఏదైనా 10th హౌస్లో కాలసర్ప దోషంలో ఉన్నాయి ప్లానెట్స్ అన్నీ. ఒక్క చంద్రుడు బయటకు వచ్చాడు అనుకోండి, అంటే రాహుకేతుల మధ్యలో నీచ సంబంధించిన కుజుడు, రాహుకేతులు ఇలా ఉన్నారంటే 10th హౌస్లో శని కూడా చూస్తున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. మీ ఉద్యోగంలో, ఎడ్యుకేషన్ కాదు, ఉద్యోగంలో చిన్న ప్రాబ్లమ్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మరింత ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడము, ప్రమోషన్స్ రాకపోవడము, అవన్నీ చిన్నగా ఉంటాయి. కానీ ఇక్కడ భగవంతుడు ఒక ఇది చిన్న ఇబ్బంది మంచి పెట్టాడు ఉంటాయి. ఒక చెడు పెట్టిన వెంటనే ఒక మంచి పెడతాడు. ఏం పెట్టాడు? చంద్రుడిని పెట్టాడు. అక్కడ చంద్రుడితో కలిసి కేతువుని పెట్టాడు. అంటే చంద్రుడు మీకు అష్టమాధిపతిగా చెడు ఫలితాలు ఇవ్వాలిగా, కానీ కేతువుతో కలిసి ఉండడం వలన చెడు ఫలితాలు శుభ ఫలితాలుగా మార్చి తీరుతాడు. కేతు అని తెలుసుగా మనకందరికీ, మంచి చేస్తాడు. పైగా గురుదృష్టి లేదా, అద్భుతం గురుదృష్టి. అంటే 10th భావానికి, కర్మస్థానానికి ది బెస్ట్ అనిపించుకోవాలంటగా ఉన్నారు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా, ఉద్యోగమే చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అభివృద్ధికరంగా ఉంటారండి. ముఖ్యంగా స్థిరమైన సంపాదన కలిగి ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఈ ప్రొఫెసర్స్, లాయర్స్ అంటే లాయర్స్, వాళ్ళకి అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళకి 10వ స్థానం బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలి.
చిన్న చిన్న అవాంతరాలు లేట్లు ఆలస్యాలు అవుతుంటాయి. భయపడకండి, అన్నీ మంచి జరుగుతాయి. సరే, ఇలా చూసుకుంటే చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు సన్మానాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు పెడుతుంటారు. శుభకార్యాలు అనేక విషయాలు అడ్డంతులు అవే కలిసి వస్తుంటాయి. ముఖ్యంగా మీరు చెరువులు బావులు తవ్వించడానికి కోసమో అన్నదానాని కోసమో మీరు డబ్బులు విశేషంగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా రాహుకేతువులు మధ్యలో ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి, సర్పదోషం ఉంది కాబట్టి మీరు శ్రీకాళహస్తి కానీ అక్కడ రాహుకేతువులు పూజ చేయించుకున్నా, అదే మన ఊళ్ళలోనే ఎక్కడ రాహుకేతువులు పూజ చేయించుకున్నా సర్పదోషం అనేది తగ్గుతుందండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉంది కాబట్టి నాగప్రతిష్ఠ చేసుకుంటే చాలామందికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ఇవి మోపిదేవి అంటాం కదా, మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి నాగప్రతిష్ఠ అంటే అంతకంటే అద్భుతమైన యోగం కలిసి రాదు ఇంకోటి ఉండదు. అక్కడ ఎవరైతే నాగప్రతిష్ఠ చేస్తారో వాళ్ళకి ఆ రోజు నుంచి వాళ్ళ దశ తిరిగినట్టే. అది నేను చెప్పడం కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తుంటారు. నేను కూడా చేశాను అనుకోండి నాగప్రతిష్ఠ. ఆ స్థానికులు చెప్పడము ఎప్పటి నుంచో ఉన్న రికార్డ్స్లో కూడా చూసుకుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు పవర్ ఉంటుందని చెప్పి చాలామంది అంటారు. అంతే తప్ప నేనేదో వాళ్ళ కోసము అడ్వర్టైజ్ చేయడం కాదండి. నాకు మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైంది కాబట్టి, నిజమైంది కాబట్టి అందుకని చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ అనేది పవర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా చేసినా సరే మంచి నాగప్రతిష్ఠ చేయడం వల్ల అనేక రకాల దోషాలు పోతాయి. అది మీ ఇష్టం అనుకోండి. ఏదైనా మీకు అద్భుతంగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీసు, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో, ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు కూడా బాగాలేదు. అందుకని సర్పదోషం ప్రతి రాశికి ఉంది రాహుకేతువులు ఈ వారం రోజులు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి, పార్వతీ అమ్మవారు. అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకునే పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తుంటాం ఈ మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసి మాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి, సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.